క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, 15వ సామాన్య ఆదివార ధ్యానాంశానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనము ధ్యానించే అంశం దేవుని యొక్క సజీవ వాక్కుయే మానవుని సంకల్పం. ప్రభు యొక్క వాక్కు ఎంతో శక్తిగలది. ఈనాటి పఠనాలు మన ఆధ్యాత్మిక జీవితాన్ని పరీక్షించుకోవటానికి ఒక అద్దంలా నిలుస్తున్నాయి. ఒక రైతు పొలానికి వెళ్ళి విత్తనాలు చల్లుతాడు. ఆ విత్తనం మొలకెత్తి పెరిగి పంటను ఇవ్వటం వెనుక నేల యొక్క పాత్ర ఎంతో ఉంటుంది. ఈరోజు దేవుడు మనల్ని ఒక ప్రశ్న అడుగుతున్నారు. నేను మీ హృదయాలలో నాటుతున్న నా సజీవ వాక్యం అనే విత్తనానికి మీ హృదయం ఎలాంటి నేలగా మారుతోంది? ఈనాటి పఠనాలు దేవుని వాక్యానికి ఉన్న అద్భుతమైనటువంటి శక్తిని, మన పట్ల ఆయన కలిగి ఉన్న వాగ్దానాలను ప్రకటిస్తున్నాయి. దేవుని వాక్కు కేవలం కొన్ని అక్షరాల కూర్పు కాదు. అది సృష్టిని కలుగజేసిన శక్తి, నలిగిన హృదయాలను కుదిర్చే మందు, బానిసత్వంలో ఉన్న వారికి విడుదలనిచ్చే వెలుగు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తన వాగ్దానాల నిశ్చయతను గుర్తు చేస్తూ ఉంటే, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన లేఖలో ప్రస్తుత శ్రమల వెనుక దాగి ఉన్న దేవుని యొక్క మహిమను తెలియజేస్తూ ఉన్నారు. సుశేష పట్టణంలో యేసు ప్రభువే స్వయంగా విత్తువాని ఉపమానము ద్వారా మన హృదయ స్థితిని ఆత్మ పరిశీలన చేసుకోమని ఆహ్వానిస్తున్నారు. ప్రభు వాక్కు శక్తి కలది అనే సత్యాన్ని మనసులో ఉంచుకొని ఆ వాక్యాన్ని మన అనుదిన జీవితంలో ఎలా స్వీకరిస్తున్నామో, మన హృదయ నేలను ఎలా ఫలవంతంగా మార్చుకోవాలో ఈనాటి దేవుని యొక్క సందేశం ద్వారా ధ్యానించుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త యూదా రాజులైన ఉజ్జియా, ఆహాసు మరియు హిజ్కియాల కాలంలో జీవించాడు. ఆ కాలంలో రాజులు, ప్రజలు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి విగ్రహారాధన వైపు మళ్ళారు. రాజకీయ తప్పుల వల్ల, దేవునిపై నమ్మకం లేకపోవటం వల్ల యూదా ప్రజలు బాబిలోనియా దేశపు చేతిలో ఓడిపోయి బానిసత్వంలోనికి కొనిపోబడ్డారు. అలా బానిసత్వంలో ఆశ కోల్పోయి నిరాశ నిస్పృహలతో ఉన్న ప్రజలకు యెషయా ప్రవక్త దేవుని యొక్క వాగ్దానాలను గుర్తు చేస్తూ వారికి ఊరటను కలిగిస్తున్నాడు. యెషయా ప్రవక్త ఈ విధంగా అంటున్నాడు: ఆకాశము నుండి కురిసే వాన, మంచు భూమిని తడిపి పైరును మొలిపించి పంటను పండించకుండా ఎలా తిరిగి వెళ్ళవో, అలాగే దేవుని నోటి నుండి వెలువడే వాక్కు కూడా నిష్ఫలముగా ఆయన యొద్దకు తిరిగి రాదు. అది ఆయన సంకల్పమును నెరవేరుస్తుంది, ఆయన ఉద్దేశించిన కార్యమును సాధిస్తుంది అని అంటూ ఉన్నారు. 55వ అధ్యాయము 10-11 వచనాలు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాగ్దానం ప్రకారం బానిసత్వంలో ఉన్న ప్రజలు శాంతితో తమ ఇళ్లకు తిరిగి వస్తారని యెషయా ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. దేవుడు సృష్టించినటువంటి ప్రకృతి తన స్వార్థం చూసుకోకుండా దేవుని చిత్తం ప్రకారం భూమిని తడిపి పంటను పండిస్తూ ఉంది. ప్రకృతి తన బాధ్యతను నెరవేరుస్తుంది, కానీ దేవుని పోలికలో, ఆయన రూపంలో సృష్టింపబడిన మనమే దేవుని యొక్క సంకల్పాన్ని విస్మరించి దారి తప్పుతున్నాం. కాబట్టి ఆయన శక్తి కల వాక్కును త్రోసివేయకుండా ప్రకృతిలాగే మనము కూడా దైవచిత్తానికి లోబడి జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు వాక్కు ఎంతో శక్తివంతమైనది. వాన భూమిని ఫలింపచేసినట్లే దేవుని యొక్క వాక్కు మన ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప మార్పును, నూతన ఆశను తీసుకొని వస్తుంది. మనం పాపదాస్యంలో ఉండి నిరాశ చెందినప్పటికీ దేవుని వాక్యాన్ని మన హృదయంలోనికి ఆహ్వానించి విశ్వసిస్తే మన జీవితాలు ఫలవంతంగా మారతాయి. ఇక రెండవ పట్టణాన్ని మనం ధ్యానించినట్లయితే, ఈ లోకంలో మనం అనుభవించే కష్టాలు, శ్రమలు శాశ్వతము కావు. ఈ తాత్కాలిక ఇహలోక సౌఖ్యాలకై, రంగుల ప్రపంచపు ఆశలకై పరుగులు తీయకుండా
రాబోయే పరలోక వైభవమునకై, ఆత్మరక్షణకై మనం పాటుపడాలి. దేవుని వాగ్దానాల ప్రకారం మనం దేవునికి ఇష్టమైన పుత్రులుగా, పుత్రికలుగా నీతిబద్ధమైన జీవితాన్ని గడపటానికే నిత్యం ప్రయత్నించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక సుశేష పట్టణాన్ని మనం ధ్యానించుదాం. యేసుక్రీస్తు ప్రభువు విత్తువాని ఉపమానమును మనకి బోధిస్తూ ఉన్నారు. ఈ ఉపమానం యొక్క సారాంశం పరలోక రాజ్యం. వాక్కు అయిన క్రీస్తు తండ్రి దేవుని నుండి ఈ భూమికి ఏతించాడు. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. ఆ వాక్కు మన హృదయాలలో విత్తనమై నాటబడాలి. వాక్కును ఆలకించి విశ్వసించువారు 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలించును. పంట విస్తారముగా పండాలి అంటే సారవంతమైన నేల ఎంతో అవసరం. విత్తనము నేలను సారవంతము చేయలేదు. ఎన్ని విత్తనములు సారవంతమైన నేలలో పడినవో నేల ఎంతవరకు స్వీకరించగలదో అన్న దానిపై పంట ఆధారపడి ఉంటుంది. దేవుని యొక్క వాక్కు ప్రకటింపబడినప్పుడు అది విశ్వాసుల హృదయాలలో నాటబడుచున్నది. అప్పుడు వారు దేవుని కొరకు ఆశను, ఆకలిని కలిగి ఉందురు. జీవము గల ఆహారము పరలోకము నుండి దిగివచ్చి స్వీకరించు నేలను కలుసుకొనినప్పుడు అచ్చట పరలోక రాజ్యము విస్తారమైనటువంటి పంటగా నెలకొంటుంది. ఈ ఉపమానములో దృష్టి దేవుని వాక్యమును ఆలకించు వారిపై, దానిని స్వీకరించు వారిపై ఉంచబడింది. వాక్యమును స్వీకరించుట అంటే ఉపమానంలో వివిధ రకాల నేలను పోలి ఉంది. ఉపమానంలో మనం చూస్తూ ఉన్నట్లుగా చాలాసార్లు ఆదరణ లేని, సారవంతము కాని నేలలో పడుతూ ఉన్నాయి. అంటే కొన్ని విత్తనాలు సారవంతమైన నేలలో పడి ఫలవంతంగా పంటనిస్తున్నాయి. అందుకే యెషయా ప్రవక్త తన సందేశంలో దేవుని నోటి నుండి వెలువడు వాక్కు నిష్ఫలముగా దేవుని యొద్దకు తిరిగి రాక దేవుని సంకల్పమును నెరవేర్చును, దేవుడు ఉద్దేశించిన కార్యమును సాధించును అని మనం ఆలకిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉపమానము ద్వారా శిష్యులు తమ ప్రేషిత కార్యములో కొద్ది ఫలితాలను చూసి నిరాశ చెందిన వారిని ప్రోత్సహిస్తున్నాడు. అలాగే వారి బాధ్యతలను గుర్తు చేస్తున్నాడు. శిష్యులు విత్తనాలను వెదజల్లుతారు, అంటే వాక్యమును ప్రకటిస్తారు. కానీ శిష్యులు పంటను సృష్టించలేరు. పంట ఎదుగుదలను వారు నియంత్రించలేరు. అది దేవుని యొక్క కార్యం. దాని ఎదుగుదలను దేవుడే చూసుకుంటాడు. విత్తనములన్నీ ఫలింపలేవు. కొన్ని ఆశించిన దానికంటే ఎక్కువగా ఫలిస్తాయి. కనుక ఫలితము ఆశించినదిగా లేదని శిష్యులు నిరాశ చెందరాదు. ఫలించిన దాని పట్ల ఎల్లప్పుడూ సంతోషించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఉపమానంలో యేసుక్రీస్తు ప్రభువు ప్రజలను 4 రకాల నేలలతో పోలుస్తూ ఉన్నాడు. ఒకటి, కొందరు త్రోవ ప్రక్కన నేలను పోలి ఉన్నారు. కఠినమైనటువంటి నేల, అక్కడ విత్తనము మొలకెత్తలేదు. ఏ విత్తనము కూడా వేరును పొందుకోలేదు. పక్షులు వచ్చి విత్తనాలను తినివేస్తాయి. ఈ నేల మన కఠిన హృదయాన్ని, అలాగే మన అజాగ్రత్తను సూచిస్తుంది. కఠిన హృదయులు సందేశమును వింటారు, కానీ దానిని గ్రహింపలేరు. క్రొత్త విషయాలను అంగీకరింపలేరు. ఇలాంటి వారి చెవులు మొద్దుబారుతాయి, కన్నుల పొరలు క్రమ్ముకొని పోతాయి. వీరికి దేవుని వాక్కు, దివ్య సంస్కారాలు మొదలగునవి కాలము చెల్లినటువంటివి, పాతవి, సందర్భరహితమైనవి, అనవసరమైనవి, ఆవశ్యకత లేనివి, అప్రస్తుతమైనవి, వారి జీవితాలకు సంబంధము లేనివి. అందుకే వీరు గుడికి రాక ఇంటిలోనే ఉంటారు. నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా, మితిమీరిన సాంకేతికత మనుషుల హృదయాలను కఠినం చేస్తున్నాయి. వాక్యం విన్న వెంటనే లోకపు ఆలోచనలు వచ్చి ఆ వాక్యాన్ని దొంగలిస్తాయి. కనుక త్రోవ ప్రక్కన నేలను పోలియున్న వారు పరలోక రాజ్య సందేశాన్ని విని కూడా గ్రహింపని వారి హృదయాల నుండి
సాతానుడు ఆ వాక్యాన్ని దొంగలిస్తూ ఉంటాడు. దేవుని వాక్కు అనునిత్యము మనల్ని హెచ్చరిస్తూ ఉన్నా మనలో ఉన్న ధీమ, అశ్రద్ధ, అజాగ్రత్త వల్ల విశ్వాసాన్ని కోల్పోయి సాతాను మాయలో పడిపోతున్నాం. నీ ఆత్మను సాతానునికి దొంగిలింపనీయకు అనే హెచ్చరికను మనము గుర్తు చేసుకోవాలి. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, రెండవదిగా కొందరు రాతి నేలను పోలి ఉన్నారు. చాలినంత మన్ను, సారము లేని ప్రదేశం. నేల మందంగా ఉంటుంది, నీరు కూడా సరిగా అందదు, వేరు బలముగా ఉండలేదు, సూర్యుని వేడికి వాడిపోవును. రాతి నేల వంటి హృదయము కలవారు సందేశమును వినిన వెంటనే సంతోషముతో దానిని స్వీకరిస్తారు. అయితే అది దృఢంగా, విశ్వాసంగా హృదయములో నాటుకొనకపోవటం వలన అది కొద్ది కాలమే నిలుస్తుంది. శ్రమలు, హింసలు సంభవించినప్పుడు వెంటనే వారు తొట్రిల్లుతారు. ఇలాంటి వారు ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోరు. వీరిలో నిజమైన నిబద్ధత ఉండదు. కేవలం పండగలప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తూ శ్రమలు లేదా శోధనలు రాగానే విశ్వాసములో వెనకబడిపోయే తాత్కాలిక భక్తిని ఇది సూచిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక మూడవదిగా కొందరు ముండ్ల పొదలు కలిగిన నేలను పోలి ఉన్నారు. ముండ్ల పొదలు మొక్క ఎదుగుదలను అణిచివేస్తాయి. ముండ్ల పొదలు కలిగిన నేలను పోలి ఉన్నవారు సందేశమును వెంటనే ఆలకిస్తారు, కానీ ఐహిక విచారము, ధన వ్యామోహము దానిని అణిచివేస్తుంది కనుక నిష్ఫలులవుతారు. వీరికి ఆధ్యాత్మికంగా ఎదగాలని ఆకాంక్ష, ఇష్టము, మంచి గుణం ఉంటుంది, కానీ లౌకిక ఆసక్తుల వలన, విషయాల వలన త్వరగా దృష్టిని మరల్చుకుంటారు, ఏకాగ్రతను కోల్పోతూ ఉంటారు. ఇలాంటి వారు రెండు పడవలపై ప్రయాణించే వారిని సూచిస్తుంది. సందేశం కావాలి కానీ దానిని జీవించలేరు. మంచి క్రైస్తవులుగా ఉండాలని ఆశిస్తారు, కానీ ప్రాపంచిక విషయాలపై ఎక్కువ శ్రద్ధను, ఆసక్తిని చూపుతూ అవే ముఖ్యమైనవని భావిస్తూ ఉంటారు. ప్రార్థన, ప్రేమ, సేవా భావాలను మరిచిపోతూ ఉంటారు. నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగం, డబ్బు, ఆస్తి, పిల్లల చదువులు అనే ఐహిక విచారాలు, దేవుని యొక్క వాక్యము వీరిలో ఫలించకుండా, ఊపిరాడకుండా చేస్తూ ఉన్నాయి. మరి ఈ సందర్భంలో తప్పు ఎవరిది? సాతానుదా అంటే కాదు, 100% మనదే. విచక్షణ జ్ఞానము ఉన్నప్పటికీ మన శరీరాలను ఆత్మ యొక్క ఆధీనంలో ఉంచుకోకపోవటం వల్లే పాపములో పడిపోతూ ఉంటాం. నిప్పు ముట్టుకుంటే కాలుతుందని తెలిసినా వ్యభిచారం, త్రాగుడు వంటి వ్యసనాలకు బానిసలై ఒళ్ళును కాల్చుకుంటున్నాం. మన ఇష్టం, ప్రాణం, ధ్యాస కేవలం దేవుడు మాత్రమే అయి ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత అగుస్తీను గారు యువకుడిగా ఉన్నప్పుడు లోక ఆశలు, పాపపు మోహాలనే ముండ్ల పొదల్లో చిక్కుకొని జీవించారు. ఒకరోజు ఆయన తోటలో రోదిస్తూ ఉండగా ఒక చిన్న పిల్లవాని స్వరం వినబడింది. అదేమిటంటే, తీసి చదువు, తీసి చదువు అని. ఆయన వెంటనే బైబిల్ తెరచి రోమీలకు రాసిన లేఖ 13వ అధ్యాయము 13-14 వచనాలను చదవటం జరిగింది. ఆ వాక్యాలు ఏమిటంటే, వెలుతురులో జీవించు ప్రజలుగా సత్ప్రవర్తన కలిగి ఉందుము. వినోదముతో కూడిన విందులు కానీ, త్రాగుబోతుతనము కానీ, భోగలాలసత్వము కానీ, అసభ్యవర్తన కానీ, పోట్లాట కానీ, అసూయ కానీ ఉండరాదు. కానీ ప్రభువైన యేసు క్రీస్తును ధరించి మీ శరీరేచ్ఛలను తృప్తిపరచుటలో మీరు చూపు శ్రద్ధను మానివేయుడు అని. ఈ వాక్య వెలుగు అగుస్తీను గారి హృదయపు చీకట్లను తొలగించి ఆయనను గొప్ప పునీతునిగా మార్చింది. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, నాలుగవదిగా కొందరు సారవంతమైన నేలను పోలి ఉన్నారు. ఈ నేల విస్తారమైనటువంటి పంటను ఇస్తుంది. సారవంతమైన నేలను పోలి ఉన్నవారు సందేశమును వినేవారు, గ్రహించేవారు మరియు జీవించేవారు. వీరు సకల అడ్డంకులను, శోధనలను, కష్టాలను, బాధలను తట్టుకొని 100 60 30 ఫలిస్తారు.
వారి జీవితంలో మంచి కార్యాల ద్వారా ఫలవంతంగా జీవిస్తారు. ఒక ఉదాహరణ చూద్దాం. ఈజిప్టు దేశపు ఎడారి పితామహుడైన పునీత మహా అంతోని గారు ఒకరోజు దేవాలయంలో మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనంలో ఉన్న వాక్యాన్ని ఆలకించారు. నీవు పరిపూర్ణుడవు కాగోరినచో వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బీదలకు దానము చేయుము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలదు, పిమ్మట నీవు వచ్చి నన్ను అనుసరింపుము అన్న ఈ వాక్యాన్ని చదవటం విన్నారు. ఆ ఒక్క వాక్యం ఆయన హృదయమనే సారవంతమైన నేలలో ఎంత బలంగా నాటుకుందంటే ఆయన వెంటనే ఇంటికి వెళ్ళి తన ఆస్తినంతటినీ పేదలకు ఇచ్చేసి దేవుని కొరకు జీవించటానికి అరణ్యానికి వెళ్ళిపోయారు. ఈ విధంగా ఆయన జీవితం నూరంతలుగా ఫలించటం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, లూకా సువార్త 8వ అధ్యాయము 15వ వచనం ప్రకారం సారవంతమైన నేల అంటే యోగ్యమైన మంచి మనస్సుతో దేవుని యొక్క వాక్కును ఆలకించి అవలంబించి ఓర్పుతో ఫలించేవారు. నాటిన విత్తనం వలె వాక్యం వెంటనే ఫలితాన్ని ఇవ్వదు, దానికి సమయం పడుతుంది. కనుక మనము ఓర్పు కలిగి జీవించాలి. ఓర్పును గురించిన ఒక ఉదాహరణ చూద్దాం. చైనీస్ వెదురు విత్తనాన్ని నాటినప్పుడు మొదటి సంవత్సరం దానికి ఎంత నీరు పోసినా ఎరువు వేసినా నేలపై ఒక్క అంగుళము ముక్క కూడా మొలకెత్తదు. 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం కూడా పైకి ఏ మార్పు కనిపించదు. కానీ 5వ సంవత్సరంలో కేవలం 6 వారాల వ్యవధిలోనే ఆ వెదురు చెట్టు దాదాపు 80 అడుగుల ఎత్తు పెరుగుతుంది. మరి ఆ మొదటి 4 సంవత్సరాలు ఏమైంది? అది పైకి పెరగలేదు, కానీ భూమి లోపల తన వేర్లను బలంగా పాతుకుంది. అలాగే దేవుని వాక్యం మనలో నాటబడినప్పుడు వెంటనే ఫలితం కనిపించకపోవచ్చు, కానీ ఓర్పుతో ప్రార్థనలో గడిపితే లోపల ఆధ్యాత్మిక వేర్లు బలీయంగా ఎదుగుతాయి. సమయం వచ్చినప్పుడు మన జీవితం నూరంతలుగా ఫలిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము నూరంతలుగా ఫలించాలంటే నిత్యం బైబిల్ గ్రంథాన్ని పఠించాలి, ధ్యానించాలి. తీరిక సమయాన్ని కాలక్షేపంతో వృధా చేసుకోకుండా దేవుని సందేశాలను హృదయంలో మననము చేసుకోవాలి. నేటి తోడేళ్ల వంటి లోకపు మనుషుల మధ్య సాతాను అరాచకాల నుండి కాపాడబడాలి అంటే దేవుని యొక్క వాక్యే మనకు శక్తి, కవచం, కోటగోడ కావాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సందర్భంలో వేర్లు గురించి కూడా ధ్యానించటం ఎంతో అవసరం. వేర్లు పైకి కనిపించవు, వాటికి గుర్తింపు ఉండదు, అవి అందవిహీనంగా ఉంటాయి, మురికిగా ఉంటాయి. అయితే నేలపై కనిపించే చెట్టు అందాన్ని చేసేవి మాత్రం వేర్లే. చెట్లకు, మొక్కలకు వేర్లే బలం, ఆధారం. మరి వేర్ల నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? ఒకటి, మనం బాహ్య ప్రదర్శన లేదా అందము గురించి ఆందోళన చెందుతూ ఉంటాం. అందంగా కనిపించటానికి వివిధ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయితే చెట్ల వలె, మొక్కల వలె, పుష్పాల వలె మన నిజ విలువ, గౌరవం మనము దేవుని బిడ్డలము అను దాని నుండి వస్తుంది. ఇక రెండవది, ఆత్మత్యాగమును వేర్ల నుండి మనము నేర్చుకోవాలి. మనలను సంతోషపెట్టునది కాక దేవుణ్ణి సంతోషపెట్టునది మనం చేయాలి. మూడవది, వేర్లు ఇచ్చే బలం యేసు ప్రేమను, జ్ఞానమును సూచిస్తుంది. ఈ ప్రేమ, జ్ఞానము మన మాటలలో, చేతలలో కనిపించాలి. కనుక సువార్తపై ఆధారపడు మన వ్యక్తిగత జీవితాలను మనం ధ్యానించుకుందాం. మనం ఏ నేల వంటి వారం? మన వేర్లను ప్రశంసిస్తున్నామా? దేవుని యొక్క వాక్యము నాలో ఫలించుటకు నేను నా హృదయమును ఎలా మలుచుకుంటున్నాను? గురువులుగా, ఉపదేశకులుగా, తల్లిదండ్రులుగా, పెద్దలుగా మనం దేవుని యొక్క వాక్యమును ఎలా ప్రకటిస్తున్నాం అని ఆత్మపరిశీలన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యమును గ్రహింపకపోవటానికి కారణం వాక్యమును వినకపోవటమే. వాక్కును వినటానికి ముందుగా దేవుణ్ణి మన జీవితాలలో అంగీకరించాలి, విశ్వసించాలి. దేవునితో వ్యక్తిగత బాంధవ్యాన్ని మనము కలిగి ఉండాలి.
దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దృఢ సంకల్పంతో ఉండాలి. యోహాను సువార్త 7:17 దేవుని చిత్తమును నెరవేర్పగోరువాడు దేవుని బోధను తెలుసుకొనవలెను అని. ప్రియ సహోదరి సహోదరులారా, విత్తడం నూతన నిబంధనలో జీవము పునరుత్థానమును సూచిస్తుంది. విత్తనము నాటినప్పుడెల్లా మొలకెత్తి ఫలిస్తుంది. ఇది సృష్టిలో ఒక గొప్ప అద్భుతం. దీనిలో దేవుని మంచితనము, దైవ ప్రసాదము మనకు కనిపిస్తుంది. దేవుని వాక్యము వలన కూడా మన జీవితంలో ఇలాంటి గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి. అందుకే మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. 2వ పట్టణంలో అపోస్తలుడైన పౌలు సృష్టి అంతయు ప్రసవ వేదన వంటి బాధతో మూలుగుచున్నది అని అంటున్నాడు. విత్తనం మట్టిలో పడి కుళ్ళిపోయి ప్రసవ వేదన అనుభవించినట్లే మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా శ్రమలు ఉంటాయి. కానీ ప్రస్తుత కాలపు శ్రమలు రాబోయే మహిమతో పోల్చదగినవి కావు. ఇజ్రాయేలీయులు బానిసత్వంలో ఉన్నప్పుడు యెషయా ప్రవక్త వాక్యము ద్వారా ఎలా ఆశను నింపాడో, అలాగే పాప బానిసత్వంలో మూలుగుతున్న మనకు క్రీస్తు యొక్క వాక్యము నూతన జీవాన్ని, మహిమోపేతమైన స్వాతంత్రాన్ని ఇస్తుందని మనకు అర్థమవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ ధ్యానాంశము నుండి మనకు ప్రభువు నేర్పేటటువంటి పాఠాలు ఏమిటంటే, మన హృదయ నేలను ఎలా దున్నుకోవాలి, ప్రార్థన మరియు పశ్చాత్తాపము, పాప సంకీర్తన ద్వారా హృదయంలోని రాళ్లను, ముండ్ల పొదలను మనము తొలగించుకోవాలి. విత్తనం రోజుకు ఒకసారైనా నేలను తాకాలి. అలాగే ప్రతిరోజు కనీసం ఒక బైబిల్ వాక్యమైన చదివి ధ్యానించాలి. మనం కేవలం నేల మాత్రమే కాదు, తల్లిదండ్రులుగా, గురువులుగా మన బిడ్డల హృదయాలలో సమాజంలో దేవుని వాక్యం అనే మంచి విత్తనాలను నాటే విత్తువారిగా కూడా మనం మారాలి. ఫలితం దేవుడే ఇస్తాడు. కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం ఉదయం లేవగానే మొదట దేనిని చూస్తున్నాం? దేవుని వాక్యాన్నా లేక మొబైల్ స్క్రీన్నా? మొబైల్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుందంటే ఎంతో కంగారు పడిపోతూ ఉంటాం. కానీ మన ఆత్మలో దైవ వాక్యం అనే ఆధ్యాత్మిక శక్తి తగ్గిపోతుంటే మాత్రం పట్టించుకోం. మన హృదయం త్రోవ ప్రక్కన నేల కాకుండా ఉండాలంటే రోజులో కొంత సమయమైన సోషల్ మీడియా నోటిఫికేషన్ పక్కన పెట్టి దేవుని నోటిఫికేషన్ అయిన బైబిల్ వాక్యంపై మనం శ్రద్ధ పెట్టాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సుదీర్ఘ ఆధ్యాత్మిక ప్రయాణంలో చివరిగా మనం గ్రహించవలసిన సత్యం ఒక్కటే: విత్తనమైన దేవుని వాక్యం శక్తివంతమైనది, పక్షపాతము లేనిది. అది అందరి హృదయాలపై ఒకేలా వెదజల్లబడుతోంది. కానీ మార్పు రావాల్సింది నేల రూపంలో ఉన్న మన హృదయాలలోనే. డిజిటల్ యుగపు ఆకర్షణలతో మన హృదయాలు త్రోవ ప్రక్కన నేలలాగా కఠినంగా మారిపోతున్నాయా? లేదా కష్టాలు రాగానే వెనుకడుగు వేసే రాతి నేల లాంటి తాత్కాలిక భక్తితో బ్రతుకుతున్నామా? లేక ధన వ్యామోహం, ఉద్యోగం, ఆస్తి అనే ముండ్ల పొదల్లో చిక్కుకొని దైవరాజ్య ఫలాలను అణచివేస్తున్నామా? ఆలోచించుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనం సారవంతమైన నేలగా మారాలి. సారవంతమైన నేలగా మారాలి అంటే వాక్యాన్ని వినడమే కాదు, దానిని ఓర్పుతో అవలంబించాలి. మనకు కనిపించని వేర్ల వలె స్వార్థాన్ని వీడి ఆత్మత్యాగముతో క్రీస్తు ప్రేమలో లోతుగా నాటబడాలి. అప్పుడే మన జీవితాలు 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలిస్తాయి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్కు కఠినంగా దెప్పి పొడుస్తున్నట్లుగా ఉన్నా అది మనల్ని సరిచేసి నిజమైనటువంటి మిత్రుడు. తప్పును సరిదిద్దేటప్పుడు నొప్పి కలిగినా అది భవిష్యత్తు ప్రమాదము నుండి మనల్ని కాపాడుతుంది. గతంలో మనం దేవునికి విరుద్ధమైన నిర్ణయాలు తీసుకొని దారి తప్పి గాయపడి ఉంటే ఆ దెబ్బలు మన మేలుకేనని గ్రహించి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుందాం. అంతేకాదు, మనమందరం కేవలం వాక్యాన్ని స్వీకరించే నేల మాత్రమే కాదు, మన కుటుంబాల్లో, సమాజంలో క్రీస్తు ప్రేమను చాటి చెప్పే విత్తువారము కూడా. ఫలితం గురించి చింతించక, అధైర్యపడక దైవ వాక్యాన్ని విత్తుతూ సాగిపోదాం. విత్తనం మట్టిలో కుళ్ళిపోయి శ్రమలను అనుభవించిన
చివరికి అద్భుతమైన పంటను ఇస్తుంది. అలాగే మన జీవితంలో వచ్చే శ్రమలు రాబోయే దైవ మహిమతో పోల్చదగినవి కావు అనే విశ్వాసంతో బ్రతుకుదాం. రండి, ఈ పవిత్ర బలిపీఠం వద్ద ప్రభువుని వేడుకుందాం. దేవా, నన్ను మన్నించవా అని గుండె పగిలేలా రోదించి ఆయన ముందు సాగిలపడి క్షమాపణను వేడుకుందాం. మన అపరాధాలను కడిగివేసే దేవుని కారుణ్యంలో శుద్ధి కావింపబడి మరలా వెనుదిరగకుండా హృదయ పరివర్తనతో దేవుని చెంతే ఉండిపోదాం. ప్రార్థన చేసుకుందాం. ఓ దేవా, మా హృదయాలలోని కోపము, పగ అనే రాళ్లను, ప్రాపంచిక ఆశలనే ముండ్ల పొదలను తొలగించి మా హృదయాలను సారవంతమైన నేలగా మార్చండి. మీ వాక్యమనే విత్తనం మాలో నూరంతల ఫలాలను ఇచ్చేలా మీ కృపను దయచేయండి. ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమెన్.